వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మారని పాక్ బుద్ధి, ఎల్ఓసీలో మళ్లీ కాల్పులు, సమర్థవంతంగా బదిలించిన భారత్. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. కీరవాణిపై పోక్సో కేసు పెట్టాలి, టాలీవుడ్ డైరెక్టర్ సంచలన కామెంట్స్. భారత సరిహద్దుల్లో మరొకసారి పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఎల్ఓసీ వెంట అర్ధరాత్రి కాల్పులు జరిపింది. వీటికి భారత బలగాలు సమర్థవంతంగా బదులిచ్చాయి. కాగా 2 రోజుల క్రితం కూడా ఎల్ఓసీ వెంట పాక్ కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఘటన పాకిస్తాన్ వణికిస్తోంది. భారత్ ఎలా స్పందిస్తుందో తేల్చుకోలేక ఆ దేశపు ఆర్మీ అధికారులు రాజీనామాల బాట పట్టారు. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అందుబాటులో లేకపోగా కీలక అధికారులు రాజీనామా చేసినట్లు ఓ లేఖ వైరల్ అవుతోంది. సైనికుల రాజీనామాల వివరాలను వెల్లడిస్తూ ఆర్మీ చీఫ్ను లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ రాసినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆ దేశ ప్రభుత్వం ఆర్మీ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అలాగే సింధు నది జలాలను నిలిపివేస్తే పాకిస్తాన్పై తీవ్ర ప్రభావం పడుతుందని రాయిటర్స్ కథనం పేర్కొంది. భారత్ నీటిని ఆపేస్తే ఆ దేశమంతా ఎడారిగా మారుతుందని పాక్ రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. ప్రజలు ఆకలితో చనిపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంది. పహల్గామ్ దాడి తర్వాత పాక్పై ఆగ్రహంతో ఉన్న భారత్ సింధు జలాలను ఒక్క చుక్క కూడా ఆ దేశానికి పంపబోమని పేర్కొంది. కాగా ఈ దాడిలో తమ ప్రమేయం లేదని పాక్ వాదిస్తోంది. కేంద్ర ఆంక్షల నేపథ్యంలో 4 రోజుల్లో 537 మంది పాకిస్తానీలు అటారీ వాఘా సరిహద్దు ద్వారా స్వదేశానికి వెళ్లారు. అటు నుంచి 850 మంది ఇండియన్స్ వచ్చేశారు. 12 రకాల స్వల్పకాల వీసాలు ఉన్న పాక్ పౌరులు దేశం వేడాలని భారత్ విధించిన గడువు నిన్నటితో ముగిసింది. మెడికల్ వీసాదారులకు రేపటి వరకు గడువుంది. గడువు ముగిశాక భారత్లో ఉన్న పాక్ పౌరులకు 3 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల ఫైన్ లేదా 2 విధించే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లా దామచర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్ మొదటి యూనిట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సోమవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో మొదటి యూనిట్లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. అదే సమయంలో కింద వెల్డింగ్ చేస్తూ ఉండగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి యూనిట్ మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ట్రయల్ రన్కు సిద్ధమవుతూ ఉండగా ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి 14 కూడా యాదాద్రి పవర్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. యాష్ ప్లాంట్ ఈఎస్పీ వద్ద కాలను బూడిద పడడంతో 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. కీరవాణి పేరు ఈ నడుమ వివాదాల్లో వినిపిస్తూ ఉంది. మొన్ననే సింగర్ ప్రభస్తి సంచలన ఆరోపణలు చేసింది. కీరవాణి తమను వెట్టి చాకిరీ చేయమన్నాడు అంటూ సంచలనం రేపింది. అయితే కొందరు ప్రభస్తిని తప్పుపడుతున్నారు, మరికొందరేమో ప్రభస్తికి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఓ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం ప్రభస్తికి సపోర్ట్ చేస్తూ కీరవాణిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయనే డైరెక్టర్ గీతాకృష్ణ. కీరవాణి నాకు 40 ఏళ్ల నుంచి తెలుసు. చాలాసార్లు పార్టీలో కలుస్తూనే ఉంటాం. అతని గురించి చాలామంది నా దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటారు. కానీ అతని క్యారెక్టర్ను బయట పెట్టాల్సిన అవసరం నాకేముంది అని ఊరుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఓ అమ్మాయి గలం విప్పింది, అందుకే నేను మాట్లాడుతున్నాను అన్నారు. కీరవాణికి అమ్మాయిలను సప్లై చేసే వారిని స్కూల్ పిల్లలు కావాలని అంటాడంట. స్కూల్ పిల్లలను తీసుకురావాలి అంటూ కీరవాణి ఫోర్స్ చేస్తాడు అంట. ముందు వాడిపై పోక్సో కేసు నమోదు చేయాలి అని అన్నారు. కీరవాణికి ఇలాంటివి అలవాటే. అతనికి అహంకారం చాలా ఎక్కువ. సింగర్స్ను చాలా చిన్నచూపు చూస్తాడు. రాజమౌళిపై ఇలాంటి ఆరోపణలు లేవు, కానీ కీరవాణిపై మాత్రం చాలానే ఉన్నాయి. వాడిని ఒకప్పుడు ఆఫీసులో నుంచి గెంటేస్తే నేనే ఖర్చులకు డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు బిడ్డింగ్ రిసెప్షన్లో పాటలు పాడేవారంటే తనకు చిరాకు అన్నట్లు మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలి అంటూ గీతాకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. చూసారుగా విభాగ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.